డాడీ డాడీ బాబాయ్ నవ్వురా స్పీడ్ స్పీడ్ అది అంగేసుకుంటే పోతుంది అంగేసుకుంటే అవి చూడే పెద్ద లేదా అరే ఇంత మర్చి మమ్మీ మగ్గ కొట్టిన అందరు కొట్టిండ్రు సార్ కొడితే కొడితే దొంగలు దొంగలు పిన్నిగో అందరు దెబ్బలు కొట్టేటోళ్ళు ఇంకా అని చెప్తున్నారు చూసి చూసి అడిగి పోతాను 50 పెడుతున్నాడు కళ్ళ పెట్టి బొట్టు పెట్టు రాకు పెట్టాల పెట్టురా ఇక పైసలకి ఏమవుతుంది కొనుక్కోర్రి తినే వాళ్ళు తినరు కొనుక్కుంటారు కొనుక్కోర్రి అదే మొక్కులు అయ్యో పల్ల ఏమైనా కాలు ముక్క ఎదురా కానీ కమాన్ నిన్న నూరే కదా మా తమ్ముని విద్య ప్రాప్తి రాస్తూ ప్రాప్తి రాస్తూ కూర్చో నిలువు పెద్ద కాపు పెద్ద అయితే పోదా సరే స్పెషల్ మైసూర్లో చిన్నపిల్లలకు సినిమా పెడతారు అంతే పోతుంది అంటే డాడీ అక్కడ ఫస్ట్ అన్నం గడిపించి తమ్ముని గడిపించి డాడీ తర్వాత కట్టుకోండి లాస్ట్ అప్పుడు అటు చూడు మా పెద్ద నాన్న తెలుసా తెలుసు తెలుసా లైక్ కొట్టండి పెద్ద నాన్నకి లైక్ పెద్ద నాన్న నవ్వుతాడు మరి అది అట్లా నవ్వుతాడు కోదులేవి అని చెప్పి నవ్వుతలేడు ఈడేమో మా ఇంటికి పెద్దన్న తెలిస్తే సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ వేరే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అంటే పర్ఫెక్ట్ కానీ ఇప్పుడు అట్లా సంతోషంగా మాట్లాడుతుంది ఈ కోదిని చూసి ఇప్పుడు చేసిన పెట్టినా ఆయన ఇంకేంటి
పెద్దమ్మ కదా అయ్యో అంటే రాగి చిన్న ఉంది అందుకే గుర్తు కలుపుతుంది ఓకే ఫోటో ఫోటోనా 1 2 3 లైక్ కొట్టండి ఓకే చిన్నగా పోయిస్తాను చిన్నగది ఫోటో స్మైల్ ఈ స్మైల్ పెద్దనా ఇటు పెట్టేది అటు పండు కట్టండి ఓకే మన అదే చెందలే వద్దు ఫస్ట్ మీరు లేచి ఇంకా కూర్చున్నాక కట్నం వెళ్ళాక అమ్మకారు పట్టేస్తారు మీరు లేచి ఫస్ట్ అక్కడ కూర్చోవద్దా పల్లాడ పెట్టి అలా పెట్టాడు అన్న నాకు రూపాయి అండి హాయ్ ఫ్రెండ్స్ మా చెల్లె మాకు వచ్చి రాయి కట్టేందుకు మా దాంట్లో రూపాయి రూపాయి కాదు ఇంకెక్కువనే ఉంది లేవమ్మా ఈసారికి అడ్జస్ట్ చేసుకో నాకు రూపాయి కూడా మొద్దు పోతున్నా నేను ఈసారికి రూపాయి తీసుకొని అడ్జస్ట్ గా ఓకే మరి మా ఆదిమ్మకు ఈ రూపాయి దానికే పోతుంది చాక్లెట్ ఇంకో 2 రూపాయలు వచ్చి నీకు ఇవాళ రేపు రూపాయి 2 రూపాయలకి ఏమవుతుంది చెప్పు నేను రావు ఈ రాఖీ విలువ కూడా కాదు రూపాయి 2 రూపాయలు అంతా ఆ? ఎంత కాదు ఈ రాఖీ కడితే ఎన్ని కోట్లతో సమానమో అన్ని కోట్లు ఈ ముడి కట్టలేము కోటి కాబట్టి రూపాయి ఇచ్చి మరి అన్ని కోట్లు వెళ్ళ కట్టలేము కదా అందుకే రాఖీ పడినప్పుడల్లా అయ్యో కోట్లు తీసుకుంటావు. ఆ 1 రూపాయి 1 కోటి ఆ. ఏ కాదు ఏ కాదు ఏ కాదు. ఇవి అంటే రూపాయి కాదు ఇప్పుడు కోటి నాకు- ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు 3 కాదు ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చెప్పు నువ్వు చెప్పు. 18 సంవత్సరాలు ఆ? 20 సంవత్సరాలు ఆ? 20 సంవత్సరాలు ఆ? 20 నీ బిడ్డ 20 సంవత్సరాలు అంటే కాబట్టి- డిస్టర్బ్ ఏదైనా బిడ్డ ఇప్పుడు 20 సంవత్సరాలు కాబట్టి ఆ. 1 రూపాయి 10,000తో సమానం 22 రూపాయలు 20,000తో సమానం ఏ కాదు ఓకే 20 నేను కోటి రూపాయలు ఇవ్వాలన్నా లెక్కలేని కోట్లు 20 కోట్లు ఆ? 20 కోట్లు కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు 20 కోట్ల లెక్క కనిపిస్తుంది ఇది 2 రూపాయల బిల్ల పెట్టుకుని మా అన్న 20 కోట్లు అంటుండు ఒక్క నిమిషం 2 రూపీస్ కాయిన్ ఏది 2 రూపీస్ కనిపిస్తారు కదా కనిపించింది చెప్పుడు మీరే చెప్పుడు తీయాలి పెద్ద నాన్న చెప్పు అంటే అన్న చెప్తే అయిపోతుందా ఫస్ట్ నీకు కట్టినా నేను రాకి నువ్వు చెప్పు నువ్వు చెప్తే వాళ్ళు వింటారు కదా నువ్వు చెప్తే వాళ్ళు వింటారు వాళ్ళకి చెప్పు ఇప్పుడు 2 రూపాయలు అన్న మీ అందరూ ఎప్పుడు కానీ నీకు బాకీ ఉండే ఎంత ఇచ్చారు కదా మరి అడిగినా తీయాలి కదా ఇప్పుడు ఎంత ఇచ్చినా బాకీ మళ్ళీ బాకీనే అందుకే ఇప్పుడు అడిగినా తీయాలిగా తీసుకోవాలి ఎంత కావాలి చెప్పు ఒక 1 రూపాయలు చాలా ఇంకా ఇంత పేపర్ వేసుకుని మాసి పేపర్ వేసుకున్నా 30 ఎకర్ల మామిడి తోట 20 ఎకర్ల అరటి తోట 300 బిల్డింగ్ పేపర్ అంత జోకులది అని చెప్పు తొందరగా పెట్టు నాకు టైం అయిపోయింది బస్ టైం అయిపోయింది ఎన్నెన్నో అనుకుంటాం ఇప్పుడు ఈ తాతయ్య వచ్చింది తాతయ్య తాతయ్య ఇట్లా ఇక్కడ కూర్చో ఇప్పుడు నేను 20 సంవత్సరాలు అవుతుంది రాఖీ కట్టవరికి కూర్చో కూర్చో 20 సంవత్సరాలు అవుతుంది రాఖీ కట్టవరికి లెక్కలేదని కోట్లు ఇవ్వాలి కదా ఆ? కోట్లు పెట్టాలి కదా ఈ 2 రూపాయలు ఇచ్చి నీకు 20 కోట్లతో సమానం అంటున్నాను ఇదంతా correct. 20 కోట్లు కాదు 2 కోట్లు లేదు అది 20 కోట్లు అన్నాడు 1 రూపాయి 10 కోట్లతో సమానం అన్నాడు 10 కోట్లు 20 కోట్లు వద్దు కానీ 5,000 ఫైర్ అయితే ముట్టుకోరు
అగో, అట్లా ఎట్లుంటది 5,16 అంట సరిపోవా? అట్లా వద్దు నాకు. కోర్టు పక్కన ఇప్పుడు లారీ వేసుకుని కోర్టు చెప్తాను కదా అవునా ఇప్పుడు లారీ అన్న కోర్టు ఉండేగా ఇప్పుడు ఆ ఉన్నప్పుడు ఆ కోర్టు ఎట్టి తెప్పితే కానీ అని నన్ను కుదిరికి ఎవరు మీరు ఆగుర్రి. నాకు 20 కోట్లు ఇచ్చేదాకా నేను పోనీ. ఇప్పుడు కోర్టు సరకుండా నాకు ఇప్పుడు 20 కోట్లు పెడతారా కాలు ముగ్గురి ప్రేమ ఉందని ఏం చేస్తే పురుగు వస్తాను ఏం చేస్తావు కాదు నువ్వు కోర్టు నా లాయర్ కోర్టు తెచ్చి ఇప్పుడు ఇంకో సిట్టం ఉంది ఆ సిట్టం దొరికిచ్చి దాంట్లో గదులు కట్టుండి చెప్పు జోకమ్మ ప్రేమ లేదా అది రాగట్లేదు. అడుగు మరి నీ సిగ్గు మానవుందా నీకేమన్నా పనాలు రప్పించుకొని 25,000 జుట్టులు కలిసి పెట్టుకుని వచ్చారు మాదాపూర్ ఎక్కడ ఉంది అక్కడ ఉందా మహారాష్ట్ర ఉంది మరి ఏందనుకున్నావు గుత్త పక్కన సాపు పోవాలి మరి గుత్త పెట్టి చేస్తామని పెట్టుబడి జమ 5,000 పదాలు ఇచ్చి అక్కగారు బావగారు మొక్కి రేపు మన్నించమ్మా ఇద్దరు పుత్రులు సెకండ్ వెళ్ళారు కానీ ఒక కోర్టు రేపు పుత్రం పోయి లాయర్ కోర్టు లాయర్కి ఫోన్ చేస్తాను నేను ఆ ఫోన్ చేసినప్పుడు దాన్ని తీసుకొని తీసుకొచ్చి సిట్టుగా దొరికి పిచ్చడానికి 2 గజాలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన నేను ఏంది వచ్చేప్పుడు లెక్క సాపాను ఇంకా 3 రూపాయలు ఇచ్చిపోవాలి. ఇక 3 రూపాయలు తప్పు విషయం మానం పోతుంది ఈ రూపాయలు వేసుకోవాలి. సిగ్గు మానం అనిపిస్తుంది నీకు రూపాయలు ఇంకోసారి అని చెప్తుంది లేకపోతే ఎదిగేతుంది జోకులు మరి పిచ్చిదంటే కనిపిస్తున్నాను నేను మీకు నువ్వు పిచ్చేది నువ్వు ఆగుతాదా దువే ఆగుతాదా దువే దువే అంటే దువే అంతేమో ఓ పెద్ద నాన్న పెట్టుడు కాదు పెట్టాల్సిన పైసలు అడిగిన వెంటనే మంచిది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన నేను మరి 25,000 పెట్రోల్ గారు ఇక్కడ కదా అక్కడ కాదు మామూలు ముచ్చడం సమర్పణ సమరం చిక్కమ్మ కంపలు అయిపోయిందాక ఇల్లు ఎక్కువ వెళ్తారు ఈసారికి ఈ 501 రూపాయలతో అడ్జస్ట్ చేసుకో మళ్ళీ వచ్చేసరికి 5,000 రూపాయలు నీ పెద్ద 5,000 సెకండ్ వెళ్ళారా ఇంకా బాబు పడితే ఇంకా బాబు పడితే ఇంకా 7,000 వస్తాయి ఇంకా మనిషి 2 వెళ్ళాలంటే నేను పోతున్నా కదా కాదు ముక్కో మౌనం లేదు ఏం చేసుకోవాలి నేను ఒక చీర కూడా రాదు నాకు. మరి సిట్టమ్మ సెట్ రాదు సిట్టమ్మ సెట్ రాదు సిట్టమ్మ సెట్ అవుతుందా అమ్మా 501 రూపాయలు 1,001 రూపాయలు ఉంచుకోమా ఈ 1,000 రూపాయలతో నా భర్త ఫోన్ తీయ మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక 3 పెడతారు నేను గవాయి నేను మాట తప్పుతా నీ ఆశీర్వాదం మా ప్రేక్షకులు అందరు చూస్తున్నారు వీడియో కొన్ని సంవత్సరాల దాకా మా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. సాక్షాత్ నీ ఆశీర్వాదం నేనే చెప్తా నీ ఆశీర్వాదం మా మనవడని చెప్పిన సపోర్ట్ లేదు కాదు జగన్నాథ్ పడుతుందిలే ఎట్లా పక్క మరి నా చేతి ఇస్తువా ఇచ్చండి నువ్వు కూడా పెద్ద మాట ఇస్తలేవు. అయ్యో అందరు లేరా మరి అందరూ సరే సరేలే పెద్ద కొడుకు ఎట్లా మాటిచ్చిందంట నీ ఆశీర్వాదాలతో అయితే పెడుతున్నా తీసుకోమ్మా 1,001 రూపాయలు చూడండి గైస్ మళ్ళీ 500 ఈసారి ఇది కాదు ముంగట ఉంది నీకు ముసల పండుగ అమ్మా పెళ్ళప్పుడు ఇటు చూడు లగ్గప్పుడు ఆటగా మిచ్చడే సందుకు అల్లే ఉంటుంది ఇంకేం ఉండదు ఇంకా లగ్గమైంది కదా ఆల్రెడీ నీ లగ్గం కావాలి మా లగ్గం మా లగ్గం లగ్గప్పుడు అంటున్నామ్మా నువ్వు ఆడిపెట్టి ఇంకెవరు నువ్వే కట్టమాట ఈ ఆశీర్వాదాలతో మా అన్నీ అనుకునే పెట్టు తలకా పెడితే తలకా పెట్టు సరే తెగింది పంచాది లగ్గప్పుడు చిన్న నూరేళ్ళు వర్దిల్లాలి విద్య కాదు కానీ మంచి జాబ్ తోటి మళ్ళీ తొందర మళ్ళీ సంవత్సరం పెళ్లి చేసుకొని మా వదినమ్మ తోటి మళ్ళీ రాఖీ పండుగకి మళ్ళీ రాఖీ కట్టించుకుంటాడా అంటే మా వదినమ్మ ఉంటది మా వదినమ్మ ఓకే రాఖీ కడతాను ఓకే ఓకే
నీకురా నీకురా ఏం కావాలి యాదకుతో ఇంత లజ్జ పడుతుంది ఇప్పుడు బండి వరగల మాట మా అన్న పెళ్లి కాబట్టి ఆ తర్వాత సంవత్సరం మా తమ్ముడికి పెళ్లి మరదల్ని తొందరగా గీతకండి గీతమ్మ కండి అంతేనా ఇందులో అమ్మ పదిహేను వస్తుంది అయిపోయిందా కార్యక్రమం సూపర్ అన్నట్టు ఏమైతే ఆడబిడ్డగారు మేము ముక్తాగా మా ఆడబిడ్డలు అందరికీ మన మధుమగారు ముక్తిగా మరి ఎక్కడికెళ్ళి అయితే ఈ పంచాయతీ ఎంపీ పెద్ద మనిషిగా ఒక్క నేనే ఉన్నా ఎడ మొక్క దత్త అది పోలి చెప్పు నేను చెప్తాను నువ్వు ఇటు చెప్పినట్టు ఇటు నైపుణ్యాన్ని కావాలని చెప్పి నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఓకే గీతమ్మ కొంచెం ముందుకు రామా నువ్వు తేజ రైట్ నీ ముఖం కనిపిస్తలే మా నడువ కనిపిస్తుంది ఉంది ఓకేనా మా ఆయన ఉండగానే కొంచెం పక్క జరుపు. ఇక నువ్వు అనుకునే అయితే అన్ని జరగాలని చెప్పి అనుకుంటున్నా, కాకపోతే అలా తిరగలేదు మంచి వాళ్ళు. ఓకే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మా చెల్లెని తోలుకొచ్చి మాకు రాగి కట్టించినందుకు వెరీ వెరీ థ్యాంక్ అన్నా మీకోసం నేను ఎంత లొల్లి పెట్టుకుని వచ్చిన బావతోటి అది నాకు తెలుసు. సో అయితే నెక్స్ట్ ఇయర్ బావని తోలుకొచ్చినందుకు ఓకే మా బావని నేను అరుచుకుంటా ఓకేనా ఇప్పుడు ఇంకొకటి ఏ నవి ఇప్పుడు కాటన్ బీర్లు 25 కిలోల చికెను కాటను వయసు అంటే వయసు చెప్పాక 25 కిలోల చికెను 30 కిలోల మటను కోడిగుడ్డు 41 చేప ముక్కలు 150. ఆయన అంతా అద్దులే గానీ వాళ్ళ ప్రేమ మనసు ఆయన ఈ కడుపులో పడతాయి. ఏది ఒక్క ముక్కగా అవన్నీ కొడితే సూపర్. Thank you for watching. Don't forget my channel. Please do subscribe, like, share and comment. Get my notification.